చెప్పు. ఇప్పుడే ట్రాలీ బయలుదేరింది. జయంతి, నువ్వు అయిపోయావు. ఏంటి భానుమతి అవి? జయంతి గారు పిల్లల కోసం పంపించారమ్మా. సౌత్ ఆఫ్రికాలో మన ప్రొడక్ట్స్ కి ఆర్డర్ దొరికింది జయ. ఇంతకీ ఆ బాక్స్ లో ఏం కలిపారు? కొంచెం లడ్డు ఎక్కువ కలిపాను మేడం. ఎవరికి అనుమానం రాలేదు కదా? అస్సలు లేదమ్మా. పిల్లలు అందరూ ఇలా రండి. హాయ్ చిన్ని. హ్యాపీ చిల్డ్రన్స్ డే. పిల్లలు ఈయనెవరో చెప్పండి. నెహ్రూ తాత. గుడ్. నెహ్రూ గారు ఎవరో తెలుసా? ఆయన మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయనకి మీలాంటి చిన్న చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే నెహ్రూ గారి పుట్టినరోజునే మన దేశంలో చిన్న పిల్లల పండుగగా జరుపుకుంటారు. మనందరం నెహ్రూ తాత గారికి దండం పెట్టుకుంటాం. రండి రండి పెట్టుకోండి. చిన్ని ఇదిగో తీసుకోండి. ఇక వెళ్ళి ఆడుకోండి. వెళ్ళండి. చిన్ని ఏంటమ్మా? వెళ్ళి ఆడుకో. నన్ను ఎత్తుకో అమ్మా. తప్పమ్మా, అందరూ ఆడుకుంటున్నారుగా, నువ్వు వాళ్ళతో ఆడుకో. వెళ్ళు. నేను ఆడుకోను. అలా అనకూడదు. సరే రా, నీకు పాయసం పెడతాను. భానుమతి, చిన్ని తల్లి పాయసం తింటుంది, వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. కమ్, పాయసం తిందామా? కూర్చో. నీ డ్రెస్ చాలా బాగుంది. పాయసం తిందామే, కొంచెం. ఇదిగో అమ్మా. నోరు తెరు. వద్దు. ఇదిగో అందరికంటే నీకే ముందు పెడుతున్నాను. నీకిష్టం కదా తల్లి, తినమ్మా. నాకొద్దమ్మా. అలా అనకూడదమ్మా. అయినా అందరికంటే ముందు నీకే పెట్టాలని అంటావు. ఈ రోజు వద్దంటావేంటి? నువ్వు తినకపోతే నేను తిన్ను, ఎవరికి పెట్టను. తినాలమ్మా. అమ్మ పెడితే కూడా తినవా? నోరు తెరు. వెరీ గుడ్. భానుమతి, ఇప్పుడు మిగతా పిల్లలందరికీ పెట్టు. అలాగేనమ్మా. గుడ్ గర్ల్. పిల్లలు అందరు రండి రండి. ఇలా నుంచో.
అయిపోయింది. వెరీ గుడ్. అయ్యో, ఏమైంది? భానుమతి, పిల్లలందరికీ ఏమైంది? భానుమతి, వెళ్ళి అంబులెన్స్ కి ఫోన్ చేయి త్వరగా. అలాగేనమ్మా. పిల్లలు చిన్ని, అమ్మ చిన్ని, 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 ఏమైందమ్మా? భానుమతి, ఏమైంది? అంబులెన్స్ వస్తుందమ్మా. అసలు ఏమైంది? పిల్లలకి ఏం పెట్టారు? నిన్న జయంతి గారు పంపించిందే పెట్టానమ్మా. డాక్టర్, 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 పిల్లల్ని కాపాడండి డాక్టర్. అంతా చిన్న చిన్న పిల్లలండి, అమ్మా నాన్న లేని అనాథలు. వీళ్ళని కాపాడండి డాక్టర్. అసలు ఏం జరిగింది? డాక్టర్, పిల్లలకి పాయసం ఇచ్చాం, అది తిని వెంటనే వాంతులు చేసుకుని పడిపోయారు. ఓకే, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. అది కాదు డాక్టర్, నేను ప్లీజ్, మీరు ఇక్కడ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వలేము. వెళ్ళండి, వెళ్ళండి. రండమ్మా. డాక్టర్, డాక్టర్, అందరికీ వామిటింగ్స్ చేయించాలి. హరి అప్, ఓకే డాక్టర్. త్వరగా. నా పిల్లల్ని ఎలాగైనా కాపాడు తండ్రి. వాళ్ళకి ఏం కాకూడదు. అమ్మా నాన్న ఆదరణ లేని అభాగ్యం, వాళ్ళకి అన్యాయం చేయకు. భానుమతి, ఆక్సిజన్ సిలిండర్స్ వెళ్తున్నాయి. పిల్లలకి ఊపిరందడం లేదేమో. చాలా భయంగా ఉంది. ఏం కాదమ్మా, మీరు అనవసరంగా భయపడకండి. డాక్టర్లు చూస్తున్నారు కదా. ఏం కాదమ్మా. డాక్టర్ గారు, పిల్లలకి ఎలా ఉంది? ఫుడ్ పాయిజన్ అయింది, చాలా త్వరగా స్ప్రెడ్ అయింది. అందరి చేత వామిటింగ్స్ చేస్తున్నాం. పరిస్థితి ఇప్పుడే ఏం చెప్పలేం. కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్. డాక్టర్, పిల్లల్ని ఎలాగైనా కాపాడండి. ఎంత డబ్బు ఖర్చైనా నేను పెట్టుకుంటాను. పిల్లలు నాకు ప్రాణం అండి. వాళ్ళని ఎలాగైనా ఓకే, కాపాడండి. మా ప్రయత్నం మేము చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి.
చిల్డ్రన్స్ డే రోజున ఎలా జరిగిందో చూడు భానుమతి. ఆనందంగా ఉంటారని కొత్త బట్టలు కొన్నాను. కడుపు నిండా తింటారని పెడితే నాకు కడుపు కొద్ద పెట్టేలా ఉన్నారు భానుమతి. ఊరుకోండమ్మా, ఏం కాదమ్మా. చందు, చందు, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదండి. మరెందుకు అలా డల్గా ఉన్నావు? మీ అమ్మ జయంతి గురించి, ఆవిడ సమస్యల గురించి, మరోవైపు భార్గవి గురించి, మీ నాన్న గురించి, ఎటు చూసినా సమస్యలే. అంతేనా? మరి అన్నీ తెలిసి ఎందుకు అడుగుతున్నారు? చూడు చందు, సమస్యలనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. వాటిని భూతద్దంలో చూడటం మానుకోవాలి. సరే, ఈ మూడు నుంచి బయటికి రావాలంటే వెంటనే మనం మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? అక్కడికి వెళ్తే ఆవిడ మీలాగే మా నాన్న గురించి చెప్పి చెప్పి నా మూడంతా పాడు చేస్తుంది. ఈ రోజు చిల్డ్రన్స్ డే, గుర్తుందా నీకు? అక్కడ చాలా మంది పిల్లలున్నారు. ఈ రోజంతా ఆ పిల్లలతో సరదాగా నవ్వుతూ గడిపావనుకో, ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు. పిల్లలకి చాక్లెట్స్, స్వీట్స్ తీసుకెళ్లి పంచామనుకో, వాళ్ళంతా ఎంత సంతోషపడతారు. పసిపిల్లల మొహంలో చిరునవ్వు చూస్తే ఎంత పెద్ద సమస్య అయినా ఎగిరిపోతుంది. అవునా? నిజమేనండి. మరి నిజమే అని ఇంకా అలానే కూర్చుంటావే? వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అలాగేనండి. హలో రాజాబాబు. అవును, ఎవరు మాట్లాడేది? బాబు, నేను భానుమతి మాట్లాడుతున్నాను. చెప్పండి. బాబు, మీరు ఒకసారి హాస్పిటల్కి రాగలరా? హాస్పిటల్ కా? ఎందుకు? ఏమైంది? ఆశ్రమంలోని పిల్లలందరూ వాంతులు చేసుకుని పడిపోయారు బాబు. అందరినీ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అవునా? ఏం జరిగింది? ఫుడ్ పాయిజన్ అంటున్నారు. డాక్టర్లు ఏం చెప్పట్లేదు. అర్చన గారు ఏకదాటికి ఏడుస్తూనే ఉన్నారు. నాకేం చేయాలో తెలియడం లేదు బాబు. నాకు చాలా భయంగా ఉంది. మీరేం కంగారు పడకండి, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఇంతకీ ఏ హాస్పిటల్? శ్రీ హాస్పిటల్ బాబు. నేను అరగంటలో అక్కడ ఉంటాను. ఆంటీని జాగ్రత్తగా చూసుకోండి. వస్తున్నాను. అలాగే బాబు. ఏమిటండి? చందు, ఆశ్రమంలోని పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిందంట. అందరినీ హాస్పిటల్లో చేర్పించారు. మీ పెద్దమ్మ కూడా అక్కడే ఉన్నారు. భయంతో ఏడుస్తున్నారట. మనం వెంటనే వెళ్ళాలి. పదం. అలాగే. డాక్టర్, పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళకి ఏం ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్. చెప్పాం కదమ్మా, ఫుడ్ పాయిజన్ చాలా సివియర్ గా జరిగింది. అసలు అలాంటి ఫుడ్ ఎలా పెట్టారో నాకేం అర్థం కావట్లేదు. పిల్లల పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉంది. 3 ఆక్సిజన్ పెట్టాం. అందులో ఒక పాప పరిస్థితి మరీ క్రిటికల్ గా ఉంది. అనాథ పిల్లల్ని తెచ్చి అన్నం పెట్టి ఆదరించి అమ్మలా మారదాం అనుకున్నానే గాని వాళ్ళకి విషం పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసే రాక్షసిని అవుతాననుకోలేదు. మీకు దండం పెడతాను, ఏదైనా చేయండి. బెటర్ ట్రీట్మెంట్ కోసం ఎక్కడికైనా పంపించండి, లేదంటే స్పెషలిస్ట్లని పిలిపించండి. లేదు మేడం, మేము చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మీరు టెన్షన్ పడకండి. మా ప్రయత్నం మేము చేస్తాం. డాక్టర్, పిల్లల్ని ఒకసారి చూడొచ్చా? చూడండి, ఎవరిని డిస్టర్బ్ చేయకండి. ఓకేనా?
ఎస్, చిన్ని అని ఇంకొక చిన్న పాప ఉండాలి. తనేది ఆ పాప పరిస్థితి బాగా సీరియస్ గా ఉందండి. తను ఒకసారి చూడొచ్చా డాక్టర్? పదండి చూపిస్తాను. రండమ్మా. చిన్ని, చిన్ని, అమ్మ చిన్ని, చిన్ని లేవా? మేము మిమ్మల్ని తర్వాత పిలుస్తాం, మీరు బయట ఉండండి. మేడం అది కాదు ప్లీజ్ మేడం, చిన్ని. మీరు ట్రీట్మెంట్ చేయలేదు. మేడం, చిన్ని. కాస్త తీసుకెళ్ళండి. నా మాట వినండి, రండి. చిన్ని, రండమ్మా. ఊరుకోండమ్మా, ఊరుకోండి. చిన్ని, చూడు భానుమతి, చిన్ని చూడు. అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు నా వెంటే తిరిగేది. నేను పెడితే గాని తినేది కాదు. నా చేతులతోనే ఆ విషయం తినిపించాను భానుమతి. ఊరుకోమ్మా, పాపిస్తుందా? ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. చందు, పెద్దమ్మా, పిల్లల పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది చందు. రాజా, పిల్లల్ని ఎలాగైనా కాపాడమని డాక్టర్ కి చెప్పు రాజా. చిన్ని పరిస్థితి నాకు భయంగా ఉంది రాజా. అమ్మా అమ్మా అంటూ నన్ను వదిలిపెట్టకుండా తిరిగేది. మాట పలుకు లేకుండా పడింది రాజా. కాపాడమని చెప్పు రాజా. అంటే మీరేం భయపడకండి, పిల్లలకి ఏం కాదు. నేను వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడతాను. ఊరుకో పెద్దమ్మా. చందు, జయంతి ప్రొడక్ట్స్ లో కల్తీ చేసామన్నారు. ఇంతవరకు దాని రిజల్ట్స్ బయటకు రాలేదేంటి? ఎక్కడో ఒక చోట ఈ పాటికి గందరగోళం స్టార్ట్ అవ్వాలి కదా. భార్గవి, అమ్మా భార్గవి. మీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఆ జయంతి ప్రొడక్ట్స్ లో కల్తీ చేసామన్నారు కదా, నిజంగానే చేశారా? చేశాం మేడం. మరి స్టేట్ లో ఎక్కడ చిన్న అలజడి కూడా మొదలు కాలేదు. ఏం కాలేదంటావా? ఏం కాకపోవడం ఏంటమ్మా, ఆశ్రమంలో పిల్లలందరికీ వాంతులయ్యి అందరినీ హాస్పిటల్లో చేర్పించారు. ఒకరి పరిస్థితి బాగా సీరియస్ గా ఉందట. ఆశ్రమంలోని పిల్లలా? ఏ ఆశ్రమం గురించి మీరు మాట్లాడేది? అదే మేడం, మీరు వెళ్తుంటారు కదా, అర్చన గారు పెట్టిన ఆశ్రమం, అందులోని పిల్లలు. ఆ ఆశ్రమంలోని పిల్లలా? అసలేం జరిగింది? జయంతి గారి ఫ్యాక్టరీ నుంచి ఫుడ్ ప్రోడక్ట్స్ అక్కడికే వెళ్తాయి మేడం. అంటే మీరు ఆ ప్రొడక్ట్స్ లో కలిపారా? అవి అక్కడికి వెళ్తాయని మాకేం తెలుసు మేడం. గొడవ నుంచి వస్తున్న ట్రాలీని చూసి అందులో మన బాక్సులు పెట్టాం. అవి సరాసరి ఆశ్రమానికి వెళ్తున్నట్టున్నాయి. ఎంత పని చేశారు మిమ్మల్ని! అమ్మా, ఆ ట్రాలీ అక్కడికి వెళ్తుందని మాకు తెలియదు కదమ్మా. నువ్వు చేయమన్నావు, మేం చేసాం. Shut up! ఆ పిల్లలు నన్ను అక్క 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 అని పిలిచేవాళ్ళు. ఆ పిల్లల్ని నేను నిజంగా చెల్లెళ్ళు తమ్ముళ్ళలాగా చూసుకునేదాన్ని.
జయంతే ఈ బిడ్డ చావుకి కారణం.